బగ్గా ఆకలైతుందని ఎవలన్నా ఇంటి ముంగట్కొస్తే ఏం చేస్తారు ఎవ్వలైనా? అయ్యో బిడ్డ దా ఇడ కూసో అని ఇంట్లోకి పోయింతంత బువ్వ కూర వేసుకొచ్చి ఓ గిలాసల ఇన్నని నీళ్ళు ఇస్తారు. అంతేగాని ఆడుకునేటోళ్ళే కదా అని నిన్నటి పాసిపోయిన బువ్వ పెడతారా? ఖరాబ్ అయిన బువ్వ కుడితిలేస్తారు, లేదంటే ఉత్తగా పారేస్తారు. కానీ ఏరేటోళ్లకు దానం మాత్రం చేయరు. కానీ గీళ్ళు చూడుండ్రి ఏం చేసిండ్రో. ఏం మనుషులు రా నాయనా, ఆసరగమ్మంటే ఆఫుస్కే ఎసరు పెడతారు వయ్యా. లేకుంటేంది తుఫాన్ చేయవట్కే శ్రీలంకల అంత ఆగమాగమైంది. తింటానికి తిండి లేదు, ఉండటానికి ఇండ్లు లేవు. అయ్యో పబ్లిక్ అంతా కష్టాలుర్రని పక్క దేశాలు శాతనైన కాడికి అవ్వోటి పంపిస్తంటే పాకిస్తాన్ వాళ్ళు కూడా పంపిండ్రు గట్లనే. కానీ ఇటు చూడుర్రి, డేటు దాటినాయి. అక్టోబర్ 2024 తర్వాత ఆడకం చేయొద్దని రాసున్న ఫుడ్ ప్యాకెట్లు, పాలు, మెడికల్ కిట్లు పంపి మేంసుత ఆసరైనం చూడురని సోషల్ మీడియాలో ఫోటోలు పెడితే నాపరో దిక్కు అరుచుకుంటాన్రు పాకిస్తాన్ గవర్నమెంట్ ను. హౌ మరి ఉంటే పంపాలే, లేకుంటే సప్పుడు గంట ఊకోవాలే. అంతేగాని ఆపతులున్నోళ్లను ఇంకింత ఆగం చేస్తానికి కాకుంటే ఏందుల్లా ఇది? అంతలావు సాయం చెయ్యాలనిపిస్తే మంచి పంపాలే. డేట్లు దాటినై తింటే పానాలకేమన్నా అయితే ఎవల జిమ్మేదారి? గింత సోయుండద్దా? అదే మనోళ్ళని చూడుర్రి, విమానాల్లా సరుకులు తీసుకుపోయినరు జవాన్లు. ఆపతులున్నోళ్లను ఆదుకుంటూరు తీరొక్క తీర్లా. శ్రీలంకల తుఫాన్ చేయవట్కే 500 మందికి మీదనే కాలం చేస్తే 300కు మీద మందిది జాడే దొరుకుతలేదట. ఇండ్లు కూలిపోయి మునిగిపోయి ఆగమాగమున్నది. అట్లనే ఇండోనేషియా, థాయిలాండ్ దేశాల సుత మస్తు నష్టమైంది. ఈ వరదలు సల్లగుండా ఎప్పుడు ఎవ్వళ్ళు తేర్లు చేసేది తెలవకుంటుందుల్లా.